ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన దరిద్రుడు పుత్రుడు, దరిద్ర పుత్రుడు. ఎవరికి? రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర పుత్రుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి వాడు మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఎలా నడిచాడు, పవన్ కళ్యాణ్ దీని బదులు శుభ్రంగా నువ్వు ఆంజనేయ దండకు చదువుకున్నావు అనుకో, లక్ష్మీ దండకు లక్ష్మి వస్తుంది, ఆంజనేయ దండకు వస్తుంది, ధైర్యం వస్తుంది, శుభ్రం దండకు వస్తుంది, ఇంకో పుణ్యం వస్తుంది. ఆ దండకాలు ఏమైనా చదువుకో అంతే తప్ప ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే డైలాగ్, అదే మాట అదే మాట అదే మాట తెలుసుకొని. ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉండుంటాయి, 10 ప్రెస్ మీట్లలో ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. ఈయన గురించి మాట్లాడడానికి ఏమీ లేవు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట, ఈయనకేటో బాధ. ఈయన పెళ్ళిళ్ళు చేసుకోకుండా కాపురాలు చేస్తున్నాడేమో ఎక్కడ చాలా చోట. ఈయన పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, విడాకులు ఇచ్చుకున్నాడు, ఈయనకేటో బాధ. అట్లేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లేడీస్ గురించి చాలా లేడీస్కి తల్లిని చెల్లిని బయట సన్నాసి ఇది మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత ఇది నీకు లేదని చెప్పి ఎట్టి పరిస్థితులు చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి 5 రోజులకి ఒకసారి ప్రత్యక్షం అవుతావు. ఈ 5 రోజులు తాడేపల్లిలో ప్యాలెస్లోనే ఉన్నావా? నీ బెంగళూరు వెళ్ళిపోయావా? నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా? అది పెద్ద రహస్యం అయిపోయింది. ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న బండ్రోతులకు కానీ సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది. 5 రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి. ఆ తాడేపల్లిలోకి వెళ్తున్నాడట, మళ్ళీ కనపట్టలేదట 5 రోజులు. 5 రోజులకి 6 రోజులకి ప్రజలకి బయటకు వచ్చిన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో నిన్నే చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలించిపోతున్నాడు ఈ రాష్ట్రాన్ని. అది చూసి నేర్చుకోమని తెలియజేస్తుంది. మాట్లాడి తీవ్రంగా ఖండిస్తున్నాను. పిల్లలతో ఏం మాట్లాడాలి, పెద్దలతో ఏం మాట్లాడాలో తెలియని అమాయకుడా, మూకుడా, అహంకార. ఈవేళ పిల్లలతో చెప్పేది విద్య గురించి చెప్తారు, భవిష్యత్తు గురించి చెప్తారు. కానీ ఒక తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటిసిన మనిషి మాట్లాడే ఇలాగే ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన ఒకటి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ యొక్క జీవితం ప్రజలకు తెలిసిన పుస్తకం. ఆయన ముందుదే చెప్పారు, కొన్ని సందర్భాల్లో జరిగే సంఘటన జీవితంలో జరిగాయి, అది మ్యూచువల్గా జరిగే సంఘటన తీసుకుని అస్తమాటికి మాట్లాడుతున్నాడు ఆయన. 5 సంవత్సరాలుగా కాదు 10 సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన ఏకైక మాట పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితమే. తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు సబ్జెక్టుల మీద మాట్లాడండి, మమ్మల్ని డైవర్ట్ చేయకండి. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపడికి రక్షణ లేదు, ఆ విషయం మీద మాట్లాడండి. ఒక్క సీటే గెలిచిన జనసేన పార్టీ నేను ఒక్క సీటు కూడా పరిమితి చేస్తానని చెప్తూ అవకాశం ఇచ్చిన